అద్భుతమైన లోయలో జంతువులు కలసికట్టుగా జీవిస్తున్న ప్రదేశంలో బోబో అనే అజాయబు ఆవు ఉండేది. కాని బోబో మిగతా ఆవులా కేవలం గడ్డి తినే జీవి కాదు. తన మిత్రులు విహంగవీక్షణం చేస్తుంటే బోబోకి అరటితోటల సాగు మీద విపరీతమైన ప్రేమ. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి ప్రేమతో సంరక్షణతో అతను అత్యంత మధురమైన రుచికరమైన అరటిపండ్లు పండించేవాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తన చెట్లను శ్రద్ధగా సంరక్షించేవాడు. ప్రతి అరటిపండు అతని శ్రమకు ప్రతీక. అది కేవలం ఆహారం కాదు, అతని స్వప్నం. కానీ ప్రతి ఒక్కరికి ఇది అర్థం కాలేదు. ఒకరోజు మధ్యాహ్నం బోబో తన ఇష్టమైన చెట్టు కింద కూర్చొని తాను పండించిన పండ్లను ఆస్వాదిస్తున్నప్పుడు ఒక నీడ అతనిపై పడింది. ఎత్తున చూసినప్పుడు ఓ కోతుల గుంపు చెట్ల కొమ్మలపై కనిపించింది. వారి ఆకలితో నిండిన కళ్లన్నీ అరటిపండ్లపైనే ఉన్నాయి. ఆ గుంపుకు నాయకుడు కికి అనే చిన్న కాని ధైర్యవంతమైన కోతి. అతను తన పదునైన పళ్లను చూపుతూ అన్నాడు, "ఈ అరటిపండ్లు మాది. కోతులకే అరటిపండ్లు రావాలి." బోబో గుండె మెల్లగా క్షీణించింది. అతను ఎంతో కష్టపడి పెంచిన పండ్లను ఎవరో వచ్చి ఎత్తుకుపోతారనుకోవడం అతనికి బాధగా అనిపించింది. కాని ఇవి నా పండ్లు, నేను ప్రేమతో పెంచుకున్నవి అని మృదువుగా అన్నాడు. కాని కికి అతని మాటలను పట్టించుకోలేదు. ఒక్కటి ఊదగానే కోతులంతా దాడి చేశాయి. పదుల సంఖ్యలో కోతులు ఒక్కసారిగా దూకాయి. చిన్న చిన్న చేతులతో అరటిపండ్లను లాక్కునే ప్రయత్నం చేశాయి. బోబో చెవులను లాగాయి, అతని మీద ఎక్కాయి. అతను పోరాడాడు, కాని వాళ్లు చాప కింద నీరులా అతనిని చుట్టుముట్టారు. ఎన్నేళ్లలో తొలిసారి బోబో బలహీనంగా అనిపించింది. కంటతడి ఆవుకొచ్చేసింది. "మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?" అని మృదువుగా అడిగాడు. "నేను మీ వద్ద నుంచి ఏమీ తీసుకోలేదు." కాని కోతులు వినలేదు. ప్రేమతో కష్టపడి సాధించుకున్న దాన్ని కోల్పోవడం ఏ బాధ కన్నా ఎక్కువ అనిపించింది. నిస్సహాయంగా బోబో తన పాత ఫోన్ తీసుకుని పోలీసులను పిలిచాడు. "దయచేసి నాకు సహాయం చేయండి" అని తడబడి అన్నాడు. కొద్ది నిమిషాల్లో లోయ అంతా బనానా పోలీసు స్క్వాడ్ సైరన్లు వినిపించాయి. సార్జెంట్ చింపు నాయకత్వంలో పోలీసులొచ్చారు. ఆ దృశ్యం చూసి కోతులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. "ఇక్కడ ఏమి జరుగుతోంది?" అని సార్జెంట్ చింప్ ప్రశ్నించాడు. కికి చేతులు మడిచాడు. "బోబో మా పండ్లను దొంగిలిస్తున్నాడు." అంతా మౌనంగా నిలిచారు. చిన్న కోతి ఒకటి ముందుకు వచ్చి తన తల దించుకుంది. "అది నిజం కాదు సార్" అని మృదువుగా అన్నాడు. బోబో చాలా కష్టపడ్డాడు, కాని మేము కేవలం పని లేకుండా తీసుకోవాలని అనుకున్నాం. కికి ముఖం మారిపోయింది. అతని కన్నుల్లో అవమానం మెరిసింది. బోబోను చూస్తూ అతని గుండె బరువెక్కింది. కొద్దిసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత కికి అనుకోకుండా తన తల వంచి అన్నాడు, "క్షమించు బోబో." బోబో తన అలసటను దాచుకుని అతన్ని క్షమించాడు. కాని క్షమించడం మాత్రమే సరిపోలేదు. కోతులు తప్పును సరిదిద్దాలి. వారంతా కలిసి పాడైన చెట్లను తిరిగి నాటడానికి బోబోకు సహాయం చేశారు. వారు సృష్టించడమే గొప్పదని, పనిచేయడం వల్లే నిజమైన ఫలితం దక్కుతుందని తెలుసుకున్నారు. కాలక్రమేణా బోబో మరియు కోతులు కుటుంబంలా మారిపోయారు. తోట మళ్లీ కళకళలాడింది. కాని ఈసారి అది అందరిదీ అయ్యింది. కలిసి నవ్వారు, పనిచేశారు, పండ్లు పంచుకున్నారు. పోయిన బాధను ఒక అందమైన అనుభవంగా మార్చుకున్నారు. రాత్రివేళ నక్షత్రాల కింద బోబో తన ఇష్టమైన చెట్టు కింద కూర్చొని ఒక అరటిపండు తింటాడు. ఇప్పటికే ఒంటరిగా కాదు, ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు అతని మిత్రులయ్యారు. ఎందుకంటే కొన్ని గాయాలు ప్రేమతోనే నయమవుతాయి. కోపం కన్నా సమర్థన గొప్పది, కోల్పోవడం కన్నా ప్రేమ గొప్పది.